ఉగాది నుండి శ్రీరామనవమి వరకు అమ్మవారి ఆరాధన ఇలా చేయండి. పరిచయం. శ్రీ మాత్రే నమః. కాలచక్రం వేగంగా తిరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరం ముగిసి మన ముందుకు పరాభవనామ సంవత్సరం అడుగు పెడుతుంది. సాధారణంగా మనకు శరణవరాత్రులు, దసరా బాగా తెలుసు. కానీ ఉగాది నుండి ప్రారంభమైన వసంత నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనలో అత్యంత కీలకమైనవి. గృహస్థులు, సాధకులు అమ్మవారి అనుగ్రహం కోసం ఈ 9 రోజులు ఎలా గడపాలో ఈ రోజు లోతుగా తెలుసుకుందాం. నవరాత్రులు ప్రకట, గుప్త నవరాత్రులు. శాస్త్ర ప్రకారం సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయి. ప్రకట నవరాత్రులు అందరూ జరుపుకునే శరన్నవరాత్రులు మరియు వసంత నవరాత్రులు. గుప్త నవరాత్రులు కేవలం సాధకులు, కౌల ధర్మాన్ని పాటించేవారు రహస్యంగా చేసేవి. మాఘ మరియు ఆషాఢ మాసాల్లో వచ్చేవి. వసంత నవరాత్రులు ప్రధానంగా లలితా పరమేశ్వరికి ప్రీతిపాత్రమైనవి. ఈ సమయంలో లలితార్చన చేయడం వల్ల సౌభాగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం. సైంటిఫిక్ ఆధ్యాత్మిక కోణం. ఉగాది రోజు నువ్వుల నూనెతో స్నానం చేయడం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక ఆరోగ్య సూత్రం. నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి శరీరానికి రాసుకోవాలి. తర్వాత శనగపిండి, మినుములు, బియ్యము పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ప్రయోజనం. రాబోయే వేసవికాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. శరీరానికి కొత్త శక్తి వస్తుంది. కుంకుడుకాయ రసంతో స్నానం చేయడం వలన శిరోజాలు దృఢంగా ఉంటాయి. స్నానం అనంతరం సాంబ్రాణి ధూపం వేయడం వలన దృష్టి దోషాలు తొలగిపోతాయి. కలశ స్థాపన మరియు పూజా నియమాలు. ఈ 9 రోజులు దీక్ష చేపట్టేవారు కలశ స్థాపన చేసుకోవడం ఉత్తమం. కలశం అంటే ఏమిటి? కలశం అనేది దైవశక్తిని ఆహ్వానించే ఒక యంత్రం వంటిది. స్థాపన. ఒక పీఠంపై ముగ్గు వేసి ధాన్యం లేదా బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. అందులో గంగా జలం, సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం వేయాలి. అలంకరణ. కలశంపై కొబ్బరికాయ, మామిడి ఆకులు ఉంచి ఎరుపు రంగు వస్త్రాన్ని అలంకరించుకోవాలి. ఆరాధన, మంత్రం, నైవేద్యం. దీపారాధన. వసంత నవరాత్రులు మంగళప్రదమైనవి కాబట్టి ఇక్కడ ఆవు నేతితో దీపారాధన చేయడం శ్రేష్టం. స్తోత్రపారాయణం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. సంస్కృత మంత్రాలు రానివారు శ్రీ మాత్రే నమః లేదా లలితా పరాంబాయై అని స్మరిస్తూ షోడశోపచార పూజ చేయవచ్చు. నైవేద్యం. అమ్మవారికి మధుర ఫలాలంటే ఇష్టం. బెల్లం అన్నం, పరమాన్నం లేదా లభించే పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. దీక్షా నియమాలు. నవరాత్రుల్లో సాధన చేసేవారు ఈ క్రింది నియమాలు పాటించాలి. ఆహారం. సాత్విక భోజనం చేయాలి. ఉల్లి, వెల్లుల్లి, ములక్కాడ, అల్లం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం. 9 రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి భూషయనం. వీలైతే నేలపై చాప లేదా దుప్పటి వేసుకొని పడుకోవాలి. వస్త్రధారణ. పూజా సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం అమ్మవారికి ప్రీతి. వసంత నవరాత్రులు మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే రోజులు. రాబోయే పరాభవన సంవత్సరంలో ప్రకృతి మార్పులు, గ్రహగతులు ఎలా ఉన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు అంత మంచే జరుగుతుంది. ఈ నవరాత్రులు శ్రద్ధతో అమ్మని కొలిచి యజ్ఞఫలాన్ని పొందవచ్చు.